దురంధర్ 2 చూసిన తర్వాత మనం నిన్న ఒక రివ్యూ పెట్టాం. ఏమని, ఇది మొదటి గంట అసహనంగా ఉంటుంది, ఆ తర్వాత కొన్ని ట్విస్టులు ఉంటాయి, చివరిలో ఆ కథ ఏంటి ఏదేంటి కానీ బయట జరుగుతున్న ప్రచారం చూశారు కదా. అసలు ఏదో నోట్ల రద్దు అంటే నోట్ల రద్దు కూడా ఎందుకు చేశారనేది పాపం 10 ఏళ్ల తర్వాత చెప్పాల్సి వచ్చిందట. మరి ఇన్ని రోజులు ఈ బత్తాయి గాళ్ళందరూ ఎందుకు దాచిపెట్టుకున్నారు ఈ విషయాన్ని? మరి ఒక సినిమా డైరెక్టర్ వచ్చి ఒక సినిమాటిక్ ఎలిమెంట్ పెట్టగానే చూశారా అందుకురా చేసింది అంటే మనం ఊహించింది కరెక్టే. ఇది ఎలివేషన్ కోసమే తీశారు. ఇది తీసింది రిలయన్స్ అంబానీ వాళ్ళు, జియో సినిమాస్ ప్రొడ్యూస్ చేసింది. ఆ హింస ముఖ్యంగా మనవాడు ఉచిగొలిపి ప్లాన్డ్గా వాళ్ళలో వాళ్ళే చంపుకునేటట్టు చేస్తున్నప్పుడు ఈ బలివచ్చిగాడు మన అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ ఒకరిని చంపుతుంది, నరికి మెడకాయ తీసి రోడ్డు మీద చూపిస్తూ వెళ్తుంది. అలాంటి సన్నివేశాలకి సెన్సార్ ఏమాత్రం అభ్యంతరం పెట్టకుండా రిలీజ్ చేసుకోవచ్చు అని చెప్తే మరి జననాయకనికి ఎందుకన్నా రిలీజ్ చేయడానికి అన్ని సెన్సార్ కట్లు మన ది గ్రేట్ పవన్ ఆర్టిస్ట్ కూడా చెప్పారు కదా, పవన్ వచ్చి గారు కూడా. ఇది వాళ్ళు నాకు తెలుసు ఏంటంటే సెన్సార్ బోర్డు అభ్యంతరాలకి ఇదిగా చేసినట్లేరు. నీకు తెలుసా? నువ్వు చూసావు ఆ సినిమా? పైగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా రీమేక్. దానికి అభ్యంతరాల? ఆ సినిమా రిలీజ్ అయితే కదా తెలిసేది, ఓహో ఇంతోటి సినిమాకి మళ్ళీ సెన్సార్ కూడా ఆపారా అని. అంటే మన దేశంలో తెలియకుండానే సినిమాలకి రాజకీయాలకి మధ్య గీత ఎప్పుడు చెరిపేసేసారండి. నేను ఇప్పటికీ కూడా ఆ సినిమా బాగాలేదనట్ల. ఆ సినిమా కొంతమందిని విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది, సమాజంలో చీలిక తెస్తుంది, తెచ్చిన చీలికని ఇంకాస్త బలంగా కూడా చేస్తుంది. లేకపోతే మీరు ఒకసారి ఊహించుకోండి, షాడో నవల్లో చదివిన వాళ్ళందరికీ షాడో అంత ఈజీగా వేరే దేశం భాష, వేరే దేశంలో ఎలా మెలగుతాడు, ఆచార వ్యవహారాలు, అక్కడ వాళ్ళ పరిచయాలు, సామెతలు ఇవి కూడా మాట్లాడేస్తాడు. సేమ్ జస్ట్ లైక్ దురంధర్ హంజాలాగా. మరి అంత చేసినప్పుడు దొంగ నోట్లు ఎందుకు పోలేదు మరి భారతదేశంలో? తర్వాత కూడా ఇంకా ఎందుకు పట్టుబడుతున్నాయి? ఉగ్రవాదం ఎందుకు ఆగిపోలేదు? దాని తర్వాతే కదా పుల్వామా అటాక్లు, పెహల్గాం దాడులు జరిగింది. దీని వెనక కూడా ఇంకో కుట్ర ఉందని చూపిస్తారా? అంటే సినిమాటిక్ ఫ్రీడమ్ పేరుతో వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే, మన అధినేత ఎంత గొప్పవాళ్ళో చూడండి, అక్కడ మన ఏజెంట్ని పెట్టి వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటట్టు చేస్తున్నారు అంటే అవునా? మరి ముంబై అటాక్స్ తర్వాత కూడా ఇక్కడ ఇంకా జరుగుతున్నాయి కదా. ఎందుకని అంటే సినిమానే చూసేద్దాం, ఎంజాయ్ చేద్దాం, అంతేగాని ఇలాంటి ప్రశ్నలు వేసుకొని అందులో మనం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఆయనకు అవసరం అయితే అయ్యి ఉండొచ్చు. ఇది ఉభయ కుశల ఒకరి కదా, హాయిగా ఉభయ తారకం. ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి ఇలాంటి సినిమాలు తీస్తే, రాజకీయ నాయకులకి మంచి ఎలివేషన్ వస్తుంది, మనం చేయలేనివి చేసినట్టు చూపించుకోవచ్చు కదా. ఇక్కడ ఒక క్యారెక్టరు 45 ఏళ్ళుగా పాకిస్తాన్లో ఒక పెద్ద కీలకమైన పొజిషన్లో ఉండింది, ఆయన ఇండియన్ ఏజెంటు అంటారు. మరి 45 ఏళ్ళ క్రితం ఎవరండి రాజకీయాల్లో ఉంది అధికారంలో? అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి కదా. వేరే చోట ప్లాంట్ చేయటం, స్లీపర్ సెల్స్ లాగా అనేది స్పైయింగ్ని అంత దాకా ఎందుకు వెళ్ళనిస్తాం? మనం ఏం చేసినా అన్నే చేయాలి. ఇప్పుడు మనకు ఉంది కదా గ్యాస్ స్టవ్ వదిలేసేసి కిరసనాయిలు సరఫరా చేస్తారట, కట్టెల పొయ్యిలు కూడా సరఫరా చేస్తారేమో. ఇంకా ఏమంటారంటే, ఇదివరకు మన పాత వీడియోలో చెప్పేవాళ్ళం కదా, ఆ రోజుల్లో గాడి పొయ్యిలో అన్నం వండటము, భోజనాలకి పరమాన్నము నేల మీద కూర్చొని బంతుల్లో పోసేసుకుంటూ వెళ్ళటం, అవి కూడా పరిచయం చేస్తారు. చేసేసి మిమ్మల్ని పాత రోజులకి తీసుకెళ్లాలన్నదే ఆయన ఆశయం. అసలు ఇందులో ఇంత ఆరోగ్య రహస్యం ఉంది అని చెప్పించగల సమర్థులు ఇంకో సినిమా తీసి సినిమాని మీరు ఈ 3.5 గంటలు శర్మగారు అడిగారు మండే వెళ్తున్న తెలుగు వెర్షన్కి ఎలా ఉంటుంది అని. మీ ఓపిక వెళ్ళండి అని కానీ వెళ్ళొద్దు అని కానీ చెప్పలేని పరిస్థితి ఇది. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నారు, అన్నింటినీ వదిలిపెట్టేసి, లాజిక్ని వదిలిపెట్టేసి చూడండి, కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. బట్ ముందైతే అంటే ఈ నిర్మాతల తాలూకు, దర్శకుడు తాలూకు ఇంటెన్షన్ ఏంటి అంటే మిమ్మల్ని రంజింపజేసి తద్వారా సినిమాని అద్భుతంగా తీసామనిపించుకోవడం కాదు, రాజకీయాలకి ఊతమేవాడు. వాళ్ళు చేసిన కార్యక్రమాలకి, చేయబోయే కార్యక్రమాలకి ఒక బేస్ ఉంది అని మన చేత అంగీకరింపజేయడం. కాబట్టి ఏంటంటే డీటెయిల్డ్గా ఇచ్చాడు కాబట్టి, ఏది తాను అనుకుంటున్న రీజనింగ్ ఇచ్చాడు కాబట్టి దానికి మన సహనానికి పరీక్ష.
అసలు ఒక వ్యక్తి వెళ్ళిపోయి ఒక పెద్ద ఇదిగా వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ ఏసీ ఏం చేస్తుంది, నిద్రపోతుంది. అయితే దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన ఎపిసోడ్ మాత్రం బాగుంది. ఏది అతను మంచంలో ఉన్నాడు అని మన వాళ్ళందరికీ సంతోషం కలిగించే విషయం కదా అది. మన మీద కత్తి కట్టినోడు చచ్చిపోయే స్థితిలో ఉన్నాడంటే అలాంటి చచ్చిపోయే అయితే మనం ఎంత ప్లాన్డ్గా చేసిన వాళ్ళం ఎక్కడైతే ఒక పెద్ద కోట, ఒక పెద్ద కరాచీ ఏరియాలో ఒక పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఆ సర్జికల్ స్ట్రైక్ సందర్భంగా అది కూడా వేసేస్తే సరిపోయేది కదా అని అనిపించదు కదా. దానికి కూడా మళ్ళీ ఒక రీజన్ అండి, శత్రువుని ఒకేసారి చంపడం కన్నా ఇలా చూడటమే మనకు ఆనందం. ఎవరు మేము చూస్తున్నాం, చూడట్లేదు కదా. సినిమాటిక్ అనమాట. మీరు ఆ డిటిఎస్ సౌండ్లో తలకాయల బద్దలవుతాయి. ఖచ్చితంగా 3.5 గంటలు మీరు ఒకే ఇంటెన్సిటీతో చూస్తే తలకాయల బద్దలవుతాయి. కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉండాలి. లేదంటే అంత బరువును మీరు మోయలేదు. ఇంకా ఫస్ట్ పార్ట్తో పోల్చుకున్నప్పుడు ఏంటంటే ఇందులో ఎమోషనల్ ఫీలింగ్స్ తక్కువ. బట్ ఒక ఏజెంట్ జీవితంలో వేరే దేశాల్లో గడిపి నిజంగానే భార్య కుటుంబం కనుక ఏర్పాటు చేసుకుని ఉంటే అందులో ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది చివరి సన్నివేశంలో చూపిస్తాడు. రణ్వీర్ సింగ్ తన భార్య కొడుకుతో దిగిన ఫోటోని కాల్ చేయడం. అందరి జీవితాల్లో ఎలా ఉంటాయా అంటే కొందరి స్పై జీవితాల్లో ఇలా ఉండొచ్చు, వేరే చోట రహస్యంగా గడిపి వచ్చినంత. నాకు తెలుసు రాబోయే రోజుల్లో మనకి ఆ బోస్ గారి సైన్యంలో ఉన్న ఒక ఆవిడ, తర్వాత ఇంకొకళ్ళు, ఈ మధ్య మనకి ఫేస్బుక్ యూనివర్సిటీలు ప్రపంచాలు ఎక్కువ కదా, వాటిలో ఉన్న స్టోరీలను కూడా అద్భుతంగా ఆసక్తికరంగా మలచడానికి రెడీగా ఉన్నారు. అంబేద్కర్ జీవితాన్ని మలచడానికే మన విజేంద్ర ప్రసాద్ కంకణం కట్టుకున్నాడు కదా, మసాలాలు తట్టించి లేని కూడా ఉన్నట్టు చూపించేసేసి. కాబట్టి ఆ కోణంలో మంచి మంచి సినిమాలు ఇంకా వస్తాయి. సినిమాల పరంగా కంటెంట్ అది మాత్రం నిజమైన కంటెంట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో నిజమైన కంటెంట్లు పెట్టి వీళ్ళు హిట్లు కొట్టలేరు. కాబట్టి ఇలాంటి పేట్రియాటిక్ సన్నివేశాలు పెట్టేసి అవతలని తగలబెట్టేసినా పర్వాలేదు, మనం మాత్రం హాయిగా ఉండాలి. నువ్వు నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు. బట్ నిజాన్ని ఏదో మేము కాబట్టే ఇలా చేశాము, అంతకుముందు మీరు ఎలాంటి దరిద్రపు స్థితిలో ఉన్నారో తెలుసా. చూస్తున్నాంగా ఇప్పుడు గత 60 ఏళ్ళలో ఇంత సేఫ్గా ఎప్పుడూ లేదంటే యుద్ధాలు వచ్చినప్పుడు ఇండియా చూస్తున్నాం. ఇవి కూడా తీస్తే బాగుంటుంది. ఇప్పుడు రాకేష్ బేడీ చెప్పాడు ఈ సినిమా గురించి. మీరు పాలిటిక్స్ని అంటున్నారు కానీ ఇది ఒక సినిమాని సెలబ్రేట్ చేస్తున్న విధానము, సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అంటారు. ఏమి ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? ఇంకొకటి దురంధర్ 1 కానీ ఇది కానీ 2 కానీ ఈ కలెక్షన్స్ మరి ఒకసారి థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఏదో 10 రోజుల తర్వాత చూడండి, ఎంత ఉండొచ్చు మీకు అంచనా వస్తుంది. బట్ బయట రోజు పోల్ మీటర్ తిరిగినట్టు మీటర్ తిరుగుతూ ఉంటాయి కదా కలెక్షన్స్ మీటర్, వాటికి సంబంధం ఉందో లేదో చూసి చెప్పండి. మనకు తెలియకుండానే ఒక 100 మంది హిట్ అనగానే మనం కూడా కాబోలు అనుకుంటాం. ఇంకో 10 మంది ఫ్లాపు అనగానే నిజమేనేమో అనుకుంటాం. మనకంత ఓపిక తీరిక ఉండదు కదా మనం వెళ్ళి చెక్ చేయడానికి, అది హిట్టా ఫ్లాపా అంటే కలెక్షన్స్ పరంగా. సినిమా బాగుంది బాగాలేదు కూడా సేమ్, నచ్చింది నచ్చలేదు కోణంలోనే చూసుకోవాల్సి వస్తుంది. ఇవి చూసినప్పుడు నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకు అర్థమవుతుంది. మన వీడియోకు ఉన్న వ్యూస్ని బట్టి ఇందులో కంటెంట్ని అంచనా వేయచ్చు. వ్యూస్ రావడానికి అది వేరే మార్గం, అది అంతా సేమ్. ఇప్పుడు దురంధర్ 1, 2 లానే